హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం మరింత పెరగనున్న ఎండలు, అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని, రాత్రిపూట చలి తీవ్రత కూడా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం మరింత ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో 10 రోజుల దాకా ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం లేదని, ఎండల తీవ్రత మాత్రం రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ముందుగానే మార్చి నెలాఖరు నుండే ఇటు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వడగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు కొట్టిందని, అదేవిధంగా 2025 సంవత్సరం కూడా మరో వేడి సంవత్సరంగా మారే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజెంట్ ఇప్పుడే ఉక్కపోత తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో కూడా ఉక్కపోత ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల 35 నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర విషయానికి వస్తే, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు బాగా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, విజయవాడ, కోనసీమ, ఏలూరు ఈ జిల్లాలో కూడా 35 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు బాగా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, మరో వేడి సంవత్సరంగా 2025 మారే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని, తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో 10 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు పడే అవకాశం లేదని, ఎండల తీవ్రత మాత్రం మధ్యాహ్నం వేళ బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.